యాహ్! డ్రెస్ కోడ్. అసలు డ్రెస్ కోడ్‌ని మీరు ఎందుకు ఇంత కార్పొరేట్ లెవెల్‌లో తీసుకెళ్లాలని మీకు అనిపించింది? ఫస్ట్ థింగ్ ఇట్స్ మై ప్యాషన్. వెరీ గుడ్. సెకండ్ థింగ్ డ్రెస్ కోడ్ అనేప్పటికీ అందరూ జస్ట్ బట్టలే కదా అనుకుంటారు. ఓకే. నో నో, ఇట్స్ బియాండ్ ద థ్రెడ్స్, చాలా ఉంది ఇందులో. ఓకే. కంపేర్ టు నార్మల్ క్లోత్స్ అండ్ డ్రెస్ కోడ్ లో వచ్చిన క్లోతింగ్ కి డిఫరెన్స్ ఏంటంటే వీ డూ లాట్ ఆఫ్ డస్టింగ్. ఓకే. మిల్స్ అందరూ ఒక చోటే కొంటాం. లైక్ ఎనీ బ్రాండ్, లెట్ ఇట్ బి నైకీ ఆర్ రీబాక్ ఆర్ ప్యూమా, మిల్స్ ఒకటే. మనం కూడా ఆ మిల్ నుంచే కొంటాం. బట్ వీ డూ డిఫరెంట్ ప్రాసెస్ ఏంటంటే వి డూ డస్టింగ్ ఫస్ట్. సో అక్కడ నీకు మైక్రోస్ అనేది చాలా తగ్గిపోతుంది నీకు. ఓకే. డస్టింగ్ అంటే ఎలా చేస్తారు? లేయింగ్ టేబుల్స్ మీద వేసేసి డస్టింగ్ చేస్తాం లిటరల్ మాన్యువల్ గానే. మాన్యువల్‌గా. ఓకే. మాన్యువల్ డస్టింగ్ ఇట్ విల్ టేక్ 2 days టైం పడుతుంది మనకి. ఓకే. 2 days బికాస్ ఆ డస్ట్ అంతా పోవాలి. అది మనం తీసుకున్నా మనకి చాలా ఎఫెక్ట్ అవుతుంది మళ్ళీ. ఓహ్! సో ఎవరైతే మనకి కటింగ్ మాస్టర్స్ గారు, ప్రింటింగ్ ఎవరైనా స్టిచ్చింగ్ అందరూ మాస్క్తోనే ఉండాలి ఒక 3-4 days. ఓహ్! వెల్ డస్టింగ్. కరోనా వచ్చాక మాస్క్ వచ్చింది కానీ లైక్ మా దాంట్లో ముందు నుంచే కరోనా ఉంది. మాస్క్. వెరీ నైస్. సో ఆ 2-3 days ఎవరు వెళ్ళం. ఓకే. ఆ 2-3 days అసలు ఆ గొడౌన్ సైడ్ లోకి పోము ఇంకా డస్టింగ్. ఆ డస్టింగ్ అయిన తర్వాతనే ఫ్యాబ్రిక్ స్మెల్ ఉండదు. ఓకే. కొన్ని ఫ్యాబ్రిక్స్ మనకి స్మెల్ వస్తాయి. ఈ మధ్య కాలంలో నేను చాలా చూసాను. ఇఫ్ ఐ గో టు మ్యాక్స్ ఆర్ జూడియో, ఒక 5 minutes 10 minutes ఏసీ పని చేయకపోతే ఒక ప్లాస్టిక్ వరల్డ్ లో ఉన్నామా అనిపిస్తుంది. రైట్. ఎస్. యా. సో ఆ మైక్రాన్స్ రిలీజ్ అవుతాయి బాడీ మీద. రిలీజ్ ఆటోమేటిక్ గా స్మెల్ వస్తుంది. ఓకే. సో డస్టింగ్ చేసినప్పుడు అది చాలా వరకు ఒక 70% క్లియర్ అయిపోతుంది.